బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం రేవంత్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే నందినగర్ లో కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు దూసుకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణుల నిరసన తెలిపారు. ఉద్రిక్తత పెరగడంతో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం రేవంత్ నివాసానికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే నందినగర్ లో కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు దూసుకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఉద్రిక్తత పెరగడంతో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే నందినగర్ లోని కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు దూసుకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఉద్రిక్తత పెరగడంతో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అలానే కేసీఆర్ ఇంటి దగ్గర కూడా చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తేజశ్రీ సిట్ విచారణ సందర్భంగా అంటే కేసీఆర్ సిట్ విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఆందోళన దిగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా విడతల వారీగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు తీసుకొచ్చి తగలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లాలని చెప్పేసి ప్రయత్నించారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులకు అదేవిధంగా కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఆపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఇరు వర్గాల మధ్య తోపులాట్లో ఒక మహిళ కింద పడటంతో ఆమెకి గాయాలైనాయి. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించిన సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఆందోళనకు పిలుపునిచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం విడతల వారీగా ఇప్పుడు నందినగర్ లో విచారణ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్లాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బస్సుతారకం ఆసుపత్రి వద్ద కొంతమంది వెళ్లిన పరిస్థితి ఉంది. వాళ్ళని అందరినీ కూడా పోలీసులు అటువైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటూ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ భవన్ దగ్గర కానీ అది అటు బస్సుతారం ఆసుపత్రి వద్ద రెండు చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితిలో కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా ఇక్కడ నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున బయటకు వెళ్లి నందినగర్కి వెళ్లాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తే శాంతి భద్రత సమస్యలు తలెత్తాయని చెప్పేసి కూడా పోలీసులు ఎక్కడ వారిని అక్కడ అదుపులో తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ఎమ్మెల్సీ షంబీపూర్ రోజుతో పాటు కొంతమంది కార్యకర్తలు వెళ్లేందుకు తెలంగాణ భవన్లోనే బ్యాక్ గేట్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. తాము బయటకు వెళ్తున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటారంటూ కూడా వాళ్ళతో పోలీసులతో షంబీపూర్ రాజు వాగ్వివాదం దిగున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు ఎవరిని అనుమతించేది లేదంటూ కూడా పోలీసులు వారిని అడ్డుకొని మళ్ళీ తెలంగాణ భవన్లోకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇప్పుడు మనం తెలంగాణ భవన్ దగ్గర చూడొచ్చు. తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు ఒకవేళ ఉద్రిక్తత ఎక్కువైతే మాత్రం ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా అదుపులో తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసు వాహనాలన్నింటినీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆందోళనకారులు ఎవరైనా శృతి మించి అంటే పోలీసులను దాటుకొని బయటకు వస్తే మాత్రం వాళ్ళని అదుపులో తీసుకునేందుకు అయితే సిద్ధమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి అంటే పొద్దున్న నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తలసాని సాయి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ భవన్ వద్ద ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. భవన్ నుంచి బయటకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు. ఇందాక చూస్తే దాదాపు ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ మీరు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రోజు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని కక్షపూర్వితంగా అసలు కాన్స్టిట్యూషన్ పట్ల ఎటువంటి గౌరవం లేకుండా వారి ఇంటికి వెళ్ళి మీరు నోటీస్ పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. మీరు డే బై డే డిటారిగేట్ అయిపోతుంటే పోతున్నారు. ఇటువంటి మీరు టాక్టిక్స్ చేయడం వల్ల మీకే బూమరంగ్ అయితే తప్ప ఇక్కడ మా అందరికీ ఛార్జ్ అవుతాము. మేము రెట్టింపు ఉత్సాహంతో ముందుకొచ్చే నాయకత్వమే మాకు సలహాలు ఇస్తారు తప్ప మేము ఎక్కడ అణచివేయబడం. మీరు చేసే ప్రతి తప్పుని ఎత్తి చూపే బాధ్యత మాది. మీరు ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేరాల్సిందే, 6 గ్యారెంటీలు నెరవేరాల్సిందే. తప్పకుండా మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇంత చిన్న డైవర్షన్లు కూడా మేము ఏదో బెదిరిపోయే వ్యక్తులం కాదు. ఆయన ఉద్యమ నాయకుడు. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమాన్ని చేసి తను చావు కూడా వెనుకాడకుండా రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలలో జోడెద్దుల్లాగా అభివృద్ధి సంక్షేమాన్ని నడిపించిన ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు. మొన్న పార్లమెంట్లో కూడా ఏం చెప్పినారంటే, పార్లమెంట్లో కాళేశ్వరం అనే ఒక అద్భుతం కట్టిండు కేసీఆర్ గారు కానీ మొన్న కూడా చెప్పినారు కదా, మన గవర్నమెంట్ లేదు కదా. అయినప్పటికీ అటువంటి వ్యక్తిపైన కక్ష సాధింపు చర్య అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది మీకు ఏదైనా సోయి ఉంటే, అడ్మినిస్ట్రేషన్ వైపు మీకు పట్టుంటే, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేసినో చెప్పండి 2 సంవత్సరాలలో, చెప్పి ఓటు అడగండి. అంతేగాని ఇట్లా డైవర్షన్ చేసినంత మాత్రాన ప్రజలు కూడా ఏం అమాయకులు కాదండి. ప్రజలు మేలుకున్నారు. ప్రజల ఉత్సాహం కూడా చూస్తే గ్రౌండ్ లో ఈ రోజు చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ ధర్నాలు, ఎక్కడికక్కడ రాస్తా రోకలు, ఎక్కడికక్కడ ఎఫ్ఎన్ఎస్ కాల్చే పరిస్థితి చూస్తున్నారు. ఇది మీకు తప్పకుండా బూమరంగ్ అయ్యే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు శాంతియుతంగా, అయినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీని ఏ విధంగా చూడండి? మాకు మొదటి నుండి మా నాయకత్వం చెప్పింది ఇక్కడే, మాకు
ఎటువంటి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. మనం చేసింది అభివృద్ధి సంక్షేమమే. మీరందరూ కూడా ఎప్పుడు శాంతియుతంగానే పోరాడాలి. ఏం పోరాడాలా? ఎందుకంటే అంత పెద్ద ఉద్యమాన్ని కూడా గాంధీయ మార్గంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులము. మనం తొందరపడొద్దు. వాళ్ళు కావాలని మనం యాగియేట్ చేస్తుంటారు, అయినప్పటికీ మీరు తొందరపడొద్దు. ఎప్పుడు నిరసన తెలిపినా కూడా శాంతియుతంగా తెలపాలనే మా నాయకత్వం చెప్పింది, అట్లాగే ఉన్నాం. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్లారు, ఆందోళన అంటే ముట్టడి కోసం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నందినగర్కి వెళ్లే వాళ్ళని కూడా ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు. తప్పు కదండి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నందినగర్ దగ్గర వీళ్ళు కాంక్షలు వేసినారు, 2 అంచెల 4 అంచెల భద్రత పెట్టినారు. అక్కడ వరకే కదా పోగలుగుతాం. మేము ఎక్కడ వరకు పోతాము? సానుభూతి పరులము, అభిమానులము, నాయకులు ఏడు వరకు పోగలుగుతాము. మీరు ఎక్కడ భద్రతా వలయం పెట్టినారో అక్కడ వరకే పోగలుగుతాం. ఇది కూడా పోనీయకుండా మమ్మల్ని ఇక్కడనే ఆపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అంటే మా నాయకత్వం పైన సిట్టు విచారిస్తుంది. ఏం విచారిస్తుంది? ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ గూఢచారి వ్యవస్థ ఉండాలంటారా? వెనకాల కమాండ్ కంట్రోల్ ఉందండి. నేను మీ మా న్యూస్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వెళ్ళి పెట్టండి, పోలీస్ వాళ్ళకన్నా పెట్టి అడగండి, గూఢచారి వ్యవస్థ ఉండదా? ఉండదు అంటే సిగ్గుచేటు కదండి ఆ రాష్ట్రానికి. ఎట్లా తెలవాలి? యాంటీ నేషనల్స్ ఎట్లా తెలవాలి? టెర్రరిస్ట్ ఎట్లా తెలవాలి? ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎట్లా తెలవాలి? వాళ్ళ కార్యాచరణ ఎట్లా తెలవాలి? ఎట్లా పట్టాలి? ఏదైనా పగడబందీ ప్లాన్ ఉండాలి కదా పోలీస్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు మమ్మల్ని ఆపుతున్న పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ ఏసీపీ డీసీపీ దగ్గరికి వెళ్ళి అడగండి, మీ దగ్గర గూఢచారి వ్యవస్థ ఉండదా అని అడగండి. ఇటువంటి అనాగరికతలో బతకడం అనేది చాలా విడ్డూరం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీకు పని చేత కాకపోతే వదిలేండి, అంతేగాని మీరు డైవర్షన్ కోసం అని మీ వాల్యూస్ మీరు తీసుకోవడం చాలా తప్పిది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని అణచివేయలేరండి. ఇది మీరు చేసేది దుర్గామర్గమైన చర్య. ఇందులో ఇంకోటి మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో ఆల్రెడీ ఛార్జ్షీట్ దాఖలైపోయింది. ఛార్జ్షీట్లో పేర్లో ఉన్న వాళ్ళందరికీ బెయిల్ వచ్చేసింది. సుప్రీంకోర్టులో క్లియరెన్స్ వచ్చింది. సుప్రీంకోర్టులో ఏమి ఇబ్బంది లేకుండా బయటపడ్డ నాయకులు ఉన్నారు. అయినా కూడా మీరు విచారణ పేరుతోని ముఖ్యమంత్రి గారుగా పనిచేసిన ఒక వ్యక్తికి 65 సంవత్సరాల వయసు పెరిగిన ఒక వ్యక్తికి గౌరవం ఎట్లేయాలి కూడా తెలియదండి మీకు కనీసము. అంటే నీ ఈగో ఏంది? ఫామ్ హౌస్కి వెళ్ళి నేను తీసుకొచ్చి నందినగర్లో కూర్చోబెట్టిన, అంత చిన్న ఆలోచన ఉండడం అనేది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది చాలా తప్పు. ఇది మొత్తంగా చూస్తే పొద్దున్న నుంచి కూడా ఏదైతే శ్రేణులు అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు బలవంతంగా ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు. అయితే తెలంగాణ భవన్లో ఉన్న వారంతా కూడా నందినగర్ నివాసానికి అక్కడికి వెళ్ళి ఏదైతే పోలీసులు ఎక్కడైతే బార్కెట్లు పెట్టారో అక్కడ వరకు వెళ్లేందుకు అంటే తమ సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్కి సిట్ నోటీసులు అంటూ కూడా ఆయన్ని విచారించేందుకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వాటికి తాము బెదిరేది ప్రసక్తే లేదు. ఏదైతే విచారణ చేస్తున్నారో దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఈ రోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ దగ్గర బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారందరినీ కూడా అంటే నల్ల జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. విడుదల వారీగా వస్తున్న వారందరినీ కూడా ఎక్కడెక్కడ అదుపు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణాన్ని కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా వీళ్ళు వెళ్తారన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఎవరు రాకుండా కూడా అంటే మీడియా ప్రతినిధులు కూడా అక్కడ రాకుండా పోలీసులు అయితే ఆంక్షలు ఏర్పాటు చేసి అక్కడంతా కూడా చుట్టూ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు అంటే ఉదయం నుంచి ఇటు తెలంగాణ భవన్ కానీ అదే బసవతారక హాస్పిటల్ కానీ అదేవిధంగా ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర కానీ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించేసి వచ్చిన వారిని వచ్చినట్టుగా అదుపులో తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని కూడా ఎక్కడెక్కడ అదుపులో తీసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తేజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. మరిన్ని అప్డేట్స్